బంగ్లాదేశ్ ఎన్నికలకు సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. అయితే బహిష్కృత దేశ ప్రధాని షేక్ హసీనా పార్టీ అవమాలిగ్ ను నిషేధించడంతో ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. మరో మాజీ ప్రధాని ఖలీదా జియాకి చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాతే ఇస్లామీల మధ్య పోరు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలతో ఉన్నట్లు ప్రకటించారు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్. తాత్కాలిక సారథి మొహమ్మద్ యూనస్ తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత కొంతకాలంగా తీవ్ర రాజకీయ అనిశ్చితి, అశాంతితో ఉద్రిక్తంగా రగిలిపోతున్న బంగ్లాదేశ్ ఎన్నికలకు సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ దేశంలో ఎన్నికలు జరుగుతున్నట్లు ఎలక్షన్ కమిషనర్ నసీరుద్దీన్ ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 12న ఉదయం 7:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 300 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. విదేశాల్లో ఉన్న దేశీయులు ఓటు కోసం డిసెంబర్ 12 నుంచి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నామినేషన్ పత్రాల సమర్పణకు చివరి తేదీ 2025 డిసెంబర్ 29. నామినేషన్ల పరిశీలన డిసెంబర్ 30, జనవరి 4 వరకు జరుగుతుంది. నామపత్రాలను ఉపసంహరించుకోవటానికి చివరి తేదీ 2026 జనవరి 20. అభ్యర్థుల తుది జాబితా జనవరి 21 నాటికి తేలుతుంది. ఎన్నికల ప్రచారం జనవరి 22న ప్రారంభమై ఫిబ్రవరి 10న ఉదయం 7:30 చేరుకోవచ్చు. షేక్ హసీనా దేశాన్ని వీడిన తర్వాత అక్కడ ఎన్నికలు జరగటం ఇదే తొలిసారి. 2024లో బంగ్లాలో జరిగిన అల్లర్లు ఆ దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనలను అప్పటి ప్రభుత్వం హింసాత్మకంగా అణిచివేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రజలు మరింత ఉధృతంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసింది. అనంతరం ఆ దేశాన్ని వీడి భారత్లో తలదాచుకుంది. షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాలో మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. అత్యంత పారదర్శకతతో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు నసీరుద్దీన్. షేక్ హసీనా తొలిసారిగా 1996లో ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా 15 ఏళ్లు ప్రధానిగా కొనసాగారు. 2024లో జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ సహా దాని మిత్రపక్షాలు ఆ ఎన్నికలను బహిష్కరిస్తూ దూరంగా ఉన్న వేళ అవామీ లీగ్ 2/3 స్థానాలను దక్కించుకుంది. అయితే విపత్కర పరిస్థితుల్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. వివిధ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న షేక్ హసీనాకు ఆ దేశంలోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. ఇతర న్యాయస్థానాలు 21 సంవత్సరాల జైలు శిక్ష విధించాయి. 2024లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో షేక్ హసీనాకు చెందిన పార్టీ అవామీ లీగ్ని బంగ్లాదేశ్లో బ్యాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ అభ్యర్థులెవరూ ఈ ఎన్నికల్లో పోటీ చేయటానికి వీల్లేదు. కాగా 2026లో బంగ్లాలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అవామీ లీగ్ పూర్వ మిత్రపక్షమైన జమాతే ఇస్లామీ పార్టీల మధ్య పోటీ నెలకొంది. మొత్తం 300 సీట్లకు ఇరు పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేశాయి. గత అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో జమాతే ఇస్లామీ పార్టీ నిషేధానికి గురైంది. అయితే విద్యార్థుల నిరసనల తర్వాత షఫీకుర్ రెహమాన్ నాయకత్వంలో ఆ పార్టీ మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పుడు ఆ పార్టీ మళ్లీ బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో అవామీ లీగ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి తన పూర్తి మద్దతు, సహకారం ఉంటుందని బంగ్లా అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ తెలిపారు. మరోవైపు మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనస్ ప్రభుత్వం అవమానకరంగా ప్రవర్తిస్తోందన్నారు. దాదాపు 7 నెలలుగా తమ మధ్య ఎలాంటి భేటీ జరగలేదన్నారు. యూనస్ తనకు ఉన్న అధికారాలను తొలగించారన్నారు. సెప్టెంబర్లో అనేక దేశాల్లోని బంగ్లా రాయబార కార్యాలయాల నుంచి తన చిత్రపటాలను తొలగించారన్నారు. దీన్ని తాను చాలా అవమానంగా భావించారని వెల్లడించారు. వీటన్నింటి గురించి తాను యూనస్కు లేఖ రాశానని, కానీ అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఈ కారణంగా పదవీకాలం ముగియకముందే తాను రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. షాబుద్దీన్ వ్యాఖ్యలపై యూనస్ కార్యాలయం ఇప్పటివరకు ఏ ప్రకటన చేయలేదు. మాజీ న్యాయవాది అయిన షాబుద్దీన్ 2023లో అవామీ లీగ్ పార్టీ నుంచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నట్టు ప్రకటించిన క్రమంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. నేను వెళ్లిపోవాలని యోచిస్తున్నా,
బయటికి వెళ్లాలని ఆసక్తిగా ఉంది. ఎన్నికలు జరిగే వరకు నేను కొనసాగుతా అని అన్నారు. ఎన్నికల అనంతరం అధికారం చేపట్టే ప్రభుత్వం వారి సొంత అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకుంటే తాను తప్పుకుంటానని అన్నారు. గతేడాది జరిగిన హింసాత్మక ఘటనల సమయంలో సైనిక దళాలతో తాను నిరంతరం సంప్రదింపులు జరిపానని తెలిపారు. అధికారాన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశం తనకు లేదని ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ తనతో చెప్పారన్నారు. తొలుత తన పదవికి రాజీనామా చేయాలని కొంతమంది విద్యార్థుల నుంచి డిమాండ్లొచ్చాయని, అయితే ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ కూడా తనను తొలగించాలని కోరుకోవటం లేదన్నారు. ఇక ప్రస్తుతం ఢిల్లీలో తలదాచుకుంటున్న హసీనాను సంప్రదించేందుకు ప్రయత్నించారా అని అడగ్గా షాబుద్దీన్ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.